అందరికీ నమస్తే. మళ్ళీ ఈరోజు వేములవాడలో కూడా రేవంత్ రెడ్డి జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి ఆయన ముఖ్యమంత్రి ఎవరినైనా లోపల వేయచ్చు, కేసులు పెట్టియచ్చు కదా. వాళ్ళ మీద కేటీఆర్ కేసులు పెట్టొద్దని అన్నారంట. మనకున్న సమాచారం అయితే మనం పేపర్లు టీవీలు అన్ని చూస్తున్నాం, పొద్దుగాల అందరు జనమంతా చూస్తున్నారు. కేసులు పెట్టొద్దని ఎవరు అన్నారా? కేసులు పెట్టమని అంటున్నారు వాళ్ళకి. మీరు కేసులు పెట్టిర్రు ఆల్రెడీ, కేసులో పెట్టింది ఆల్రెడీ. మీరు ఎందుకు కేసు పెట్టలేదు? ఆల్రెడీ కేటీఆర్ మీద, మరి మీ కేటీఆర్ మీద ఎందుకు పెట్టలేదో తెలియదు. 19 లోపల వేసిర్రు, కుట్ర చేసిరని చెప్తున్నారు కదా మీరు. మరి కేటీఆర్ మీద అరెస్ట్ చేయొచ్చు కదా. ఆయన వద్దన్నాడు ఏమన్నా? ఒకసారి చూడండి ఏం మాట్లాడుతుండవు. చేసినవా? ఇది పూర్తయింది, ఇది ప్రజలకు అంకితమైంది, దీంట్లో నీళ్లు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా. కొడంగల్ భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు చేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని, ఆర్టీఓని, అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు 100కు డయల్ చేస్తుండు, మా నాయన కొడుతుండు, మా నాయనమ్మ కొడుతుందని. స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది, నెత్తి మీద ఎట్లా అంటే వాడు 100కి డయల్ చేస్తుండు. అధికారులను కిందేసి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు? బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నీ కొడుకు నీ అల్లుడు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? భూసేకరణ చెయ్యొద్దా? తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? మా ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు ఈరోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా? మీరు చెప్పండి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా? మల్లన్న సాగర్ల దూరంలో 14,000 ఎకరాల భూములు సేకరించలేదా? ఇవాళ ఒక కొడంగల్ ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? సేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సింది, ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు. కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి. ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. నేను చీఫ్ సెక్రటరీ, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, ఆ వచ్చి భూమి ఇస్తాడు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను, వాళ్ళు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న భూములు ఉంటాయి, కుటుంబంలో 5-6 మంది ఉంటారు. వాడు అసూటనో ఇసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను ఆదేశాలు ఇచ్చిన. నేను అడుగుతున్న మిత్రులారా, నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ఈ నల్లమల అడవులకి వెళ్ళి చాలా మంది వచ్చారు నాలాగా. నేను నల్లమల అడవులకి వెళ్ళి వచ్చిన. సరే, ఏమైనా కొడంగల్ ఇష్యూ మీద స్పందించండు. హరీష్ రావు ఫామ్ హౌస్ గురించి హరీష్ రావు ఫామ్ హౌస్ ఇప్పటిదాకా మీరు మరి ఏ గుడ్డుగుర్రం పండు తోముతున్నారు? మీరు నోటీసులు ఇవ్వాలి, లెక్కలు ఇప్పటికీ తేల్చాలి, లెక్క చెప్పాలి. ఆయనది లెక్క అయిపోయింది. మీ దగ్గర గవర్నమెంట్ మీ దగ్గర ఉంది, డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది. ఉస్కో అంటే డిస్కో అని అధికారులు ఆడుకోయి గంట సేపట్లో మీకు అధికారులు లెక్కలు చెప్తారు, 5 నిమిషాల రిపోర్ట్ పంపిస్తారు, మీరు ఆయన లెక్క చెప్పాలంట. చూసిన తమాషా ఎట్టున్నది? ఈ హైదరాబాద్ పేదలు ఉన్నారు కదా, హైదరాబాద్ పేదలు లెక్క అట్టి అడిగినరా? మీ ఇల్లు అక్రమంగా కట్టినరా అని అడిగినరు ఎవరన్నా? పోయి కూల్చేస్తారు. ఇక కోడంగల్ విషయం పోయి వేములవాడలో మాట్లాడుతున్నాడు. పోయి కోడంగల్లో మాట్లాడవచ్చు కదా. ఇది ఇప్పుడు కాదు, 9 నెలలకి వెళ్ళి కొట్లాడుతున్నారు వాళ్ళు. ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పాపం నిద్ర లేదు ఆ ఏరియాలో. 4 గ్రామాలు, తాండాలు. మరి ఆ జనాలకు 9 నెలలకి వెళ్ళి మీరు ఎందుకు చెప్పలేకపోయినరు? మీ అన్న తిరుపతిడు ఎందుకు బెదిరింపులకు దిగిండు? మీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నరసింహలు ఉంటారంటాడు ఎవరు. ఈ మధ్య క్రిస్టా కాలేసుకొని తిరుగుతున్నారంట. ఆ భూసేకరణ పైసలు మరి ఏం పైసలు అవి? వాళ్ళతో బెదిరింపులు ఎందుకు చేశారు మీరు? అధికారులకు చెప్పినా 3 ఇంతలు ఇవ్వాలి, 3 ఇంతలు ఇస్తే లాభం జరుగుతుందా? 2013 భూసేకరణ చట్టం మీ గవర్నమెంటే తీసుకొచ్చింది అప్పుడు, యూపీఏ 2. ఇప్పుడు ఏంది గవర్నమెంట్ వాల్యూ ఎకరం 25,000 ఉందనుకో, దీన్ని 3 ఇంతలు చేయమంటాడు, 75,000 అవుతుంది. భూసేకరణ చట్టం 2013 లెక్క ప్రకారం ఇది 3 ఇంతలు ఇస్తాడు. 3 ఇంతలు అంటే ఎంత అవుతుంది? 75, 150, 2,20,000 అవుతుంది.
ఎకరాకు 2,25,000 ఒకవేళ ఈ లెక్కన ఉంటే మరి అది సరిపోతుందా? మీరు ఇచ్చే 10 లక్షల రూపాయలతో 5 లక్షల రూపాయలతో ఏం కాదనే కదా మీరు మార్కెట్ రేట్ మీద ఇచ్చారు. 2013 భూసేకరణ చట్టం అదే మార్కెట్లో ఇవాళ 30 లక్షలు ఉంది ఎకరా, 30 లక్షలు ఉంది. అది కూడా కొడంగల్ ఈయన ముఖ్యమంత్రి ఆయన కాదు, అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడే అన్ని రేట్లు పెరిగినాయి, కొడంగల్ కూడా పెరిగినాయి. ఆడు 30 లక్షలు అంటే మీరు 90 లక్షలు కట్టారు. ఎందుకు ఇయ్యారు? ఇస్తారు కదా, ముద్దుకు ఇస్తారు. ఎందుకు ఇయ్యారు? 90 లక్షలు ఇస్తే వాళ్ళు ఇంకొక దూరం పోయి ఆనే 1 ఎకరా పోయిన కాడ 3 ఎకరాలు కొనుక్కుంటారు. అవసరమైతే 3 ఎకరాలు కొనుక్కుంటారు. మంచిది కదా, అప్పుడు రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతారు. ఆడ కొట్టింది అధికారులను కాదు, వాళ్ళు గవర్నమెంట్ మీద తిరగబడినారు. ఆ విషయం ఇంకా గమనించలేదో, గమనించి బయటికి నటిస్తున్నారు. ఎందుకంటే పొలిటీషియన్స్ చాలు పొలిటీషియన్స్కి అన్నీ అర్థమైతే బయటికి అర్థం కానట్టు మాట్లాడతారు. ఆడ ఎవరో పైసలు ఇచ్చి కొట్టిస్తే మరి ఇప్పటిదాకా ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేయలేదు కదా? పాయింటే కదా. మీ దగ్గర ఏముంది, మసాలా ఏముంది? ఏమీ లేదు. ఆ 19 కేసే లాస్ట్కి కొట్టేసే కాడికి వచ్చింది. హైకోర్టులో సమాధానం కూడా చెప్పలేకపోయింది గవర్నమెంట్ వాళ్ళు వేసే ప్రశ్నలు కానీ చెప్తున్నారు. మరి ఏమున్నది ఇంకా? మరి ఏడున్నది మీ కథ? ఏడున్నది మీరు మాట్లాడే మాటలకు చేసేసరికి సంబంధం ఉందా? మీరు ప్రతిపక్షంలో లేరు, అధికారంలో ఉన్నారు కదా. అధికారంలో ఉన్నప్పుడు కొడంగల్ ప్రజలను మీరు పోయి కొడంగల్ రైతులతో మాట్లాడితే వద్దన్నారు, కొడంగల్ రైతులు మీరు మాట్లాడొద్దన్నారా? మీరు ఎందుకు పోయి మాట్లాడలేదు? ఆయన గెలిచిన పంచి కొడంగల్కి 5 సార్లు పోయిండు. లోక్సభ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్, వాళ్ళ కార్యకర్తలు చనిపోతే ఒకసారి పోయిండు, ఒకసారి లోక్సభ ఎలక్షన్స్ ప్రచారానికి పోయిండు, ఒకసారి గెలిచినాక ఒకసారి పోయించు, అంతే. అది దిక్కులేదు, ఎమ్మెల్యే దిక్కులేడు. ఎమ్మెల్యే కొడంగల్ కాన్స్టిట్యున్సీ ప్రజలు నిజంగా పోస్టర్లు వేయలేదు మా ఎమ్మెల్యే కనబడతాడని. అట్లే ఉన్నది కథ. ఇప్పుడు తిరుపతి రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే అవుతాడా, లేదా ఇంకోరెవరు వాళ్ళ ఎమ్మెల్యేలు అవుతారా? మీరే కదా వాళ్ళ ఎమ్మెల్యే. మరి మీరు మాట్లాడకపోతే వాళ్ళ భూములు, నేను పేదింటి బిడ్డను, రైతు బిడ్డను, భూమిలో నాకు తెలుసు, భూమి సెంటిమెంట్ తెలుసు అన్నప్పుడు, వాళ్ళు భూమి ఇవ్వాలన్నప్పుడు రెస్పాన్సిబుల్గా నువ్వు ఇవ్వాలి. తిరుపతి రెడ్డి ఎవరు? తిరుపతి రెడ్డి ఏమన్నా ఎంఆర్ఓనా, ఆర్డీఓనా, కలెక్టరా, ఎవరైనా? మీరు పోయి నేను ముఖ్యమంత్రిని, ఇక్కడ ఎమ్మెల్యేను, మీకు ఎంత భూమి 30 లక్షలు ఉందా, నేను 1 కోటి రూపాయలు ఇస్తే ఎకరాకు ఇయ్యండి అంటే ఇస్తారు. మీరు ఇచ్చే పిరికెడ్ పైసలకు వాళ్ళందరూ భూములు ఇచ్చేయాలి మీకు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే కాబట్టి, మీరు ముఖ్యమంత్రి కాబట్టి, డెవలప్మెంట్ చేయాలంటే జనాల భూములు గుంజుకోవాలన్నా. గవర్నమెంట్ భూమి కొంత ఉంటే మిగతా అంతా కూడా ఊర్ల నుంచి అక్కడ ఇక్కడ కొంత తీసుకొని చేయాలి. గవర్నమెంట్ భూమి జీరో. వీళ్ళు 1400 ఎకరాలు సేకరించాలనుకుంటున్నారు కదా, గవర్నమెంట్ భూమి జీరో, గజం భూమి కూడా లేదు గవర్నమెంట్ కాడ. ఆడపోయి భూసేకరణ చేస్తారు. ఎవడన్నా భూసేకరణ చేయాల్సింది ఏడా? ఆల్రెడీ గవర్నమెంట్ భూమి ఉండి సరిపోకపోతే కొంచెం అక్కడ ఇక్కడ తీసుకోవాలి, రైతును ఒప్పించి. అది కూడా అది పద్ధతి లేదు. ఒక బౌలార్థక ప్రాజెక్ట్ అనుకో, ఒక బౌలార్థక ప్రాజెక్ట్ అంటే అది 10 మంది రైతులు నష్టపోతే 1000 మంది రైతులు లాభపడతారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ చేస్తే అది ఎన్నో లక్షల ఎకరాలు నీళ్ళు ఇస్తుంది, దానికోసం ఒప్పించవచ్చు. ఈ ఫార్మా ప్రాజెక్టుతో ఎవరికి ఉద్యోగాలు ఇస్తావు? పాపం వాళ్ళకు ఆడున్న గిరిజనులకు దానిలో ఈ మేనేజర్ పోస్ట్ ఇస్తావా, లేకపోతే ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు ఇస్తావా? ఫార్మాసిటీ పెట్టి ఏం చేస్తావు? మీ అల్లుడు ఫార్మా కోసమని వాళ్ళందరూ భూములు ఇవ్వాలన్నా? ఇప్పుడు ఆ కొడంగల్లో మాట్లాడకుండా మిస్ప్లేస్ ఇక్కడ వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది పాయింట్. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఇట్లా దొంగచాటుగా అక్కడ పోవాల్సింది ఇక్కడ పోయి మాట్లాడితే, అత్తగారింటి కాడ వదిన గారింటి కాడ మాట్లాడి, వదిన గారింటి కాడ మాట్లాడాల్సింది తల్లిగారింటి కాడ మాట్లాడితే జుట్టు పట్టుకొని కొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పంచాయతీ అదే. ఆయన కొడంగల్ ఎమ్మెల్యే, కొడంగల్లో ఉంది పంచాయతీ, ఆడ పోయి ఇప్పటికే చెప్పుకోవాలి. అధికారుల మీద దాడులు చేసిర్రు, కేటీఆర్ కొట్టిస్తే కేటీఆర్ని అరెస్ట్ చేయలేదు మీరు. కరెక్టే కదా పాయింట్. మరి అరెస్ట్ కుట్రలు చేస్తే మీ దగ్గర ఆధారాలు వదిలేస్తారా? కేటీఆర్ని వదిలేస్తుండేనా? పట్టుకొని ఇప్పటికే లోపలేస్తుండే. మొన్న అడావిడి చేసి ఆగిపోయారు. ఇంకా ఇట్లా ఉంటాయి. ఈ అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు పైన ఉంటాయి, జనాలు కనబడరు, జనాలంతా నల్లుల్లాగా పురుగుల్లాగా కనిపిస్తుంటారు. అంటే మనం ఏం చెప్తే అది వింటుంటారు వాళ్ళని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ పొజిషన్ అదే. ఫార్మా విలేజ్ పెట్టాలనుకుంటే, కొడంగల్ని పెట్టాలనుకుంటే గవర్నమెంట్ జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. దొంగచాటుగా పోయి మార్కులు వేసి మొత్తం డ్రోన్ రాష్ట్రంలో ఏమైనా భూమి కావాలంటే వీళ్ళు డ్రోన్ సర్వేలు చేస్తున్నారు. ఇది ఎంత దొంగతనం చెప్పు? అంత ధైర్యం ఉంటే జనాలకు పోయి సర్వే చేసి కదా. మూసికాడ కూడా సర్వే చేశారు, డ్రోన్ సర్వే. రేవంత్ రెడ్డి మీరు మా ముఖ్యమంత్రి, కొడంగల్కి మీరు ఎమ్మెల్యే, మీ జనాలు మీరు సముదాయించుకోకపోతే, మీ జనాలతో మీరు ఇప్పుడు ఎవరో కుట్ర చేస్తే కొట్టిర్రు అన్నారు, మరి జైల్లో వాళ్ళని ఎందుకు ఇచ్చారు? రైతులను ఎందుకు ఇచ్చారు? మొత్తం సంగారెడ్డి జైల్లో మొత్తం 20 మంది జైలు ఉన్నారు, వాళ్ళే రైతులే ఉన్నారు, మొత్తం వాళ్ళే, వాళ్ళ కొడుకులు వాళ్ళ మొగుళ్ళు వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.